హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కూలీగా ఇది మనకి డే 10. ఇంకా మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ లోకి ఎగ్స్ అయితే తినేసి ఆఫీస్ కి వచ్చా. ఫ్రైడే కదా కాసేపు ఉండి వెళ్ళిపోదామని డిఎల్ఎఫ్ బిల్డింగ్ వచ్చా. ఇదే డిఎల్ఎఫ్ బిల్డింగ్. చాలా మంది ఫ్రెషర్స్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ లో జాబ్ క్రాక్ చేయడం ఈజీనా అని అడుగుతున్నారు. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ లో జాబ్ క్రాక్ చేయడం ఈజీనే, కానీ మీరు ఎంత సీరియస్ గా అప్లై చేసి ఎగ్జామ్స్ రాస్తున్నారు అన్నదే మెయిన్ థింగ్ ఇక్కడ. ఫ్రెషర్స్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేటప్పుడు మీరు కాలేజ్ లో చేసిన ప్రాజెక్ట్ కోసం A to Z మొత్తం తెలుసుకోండి, మీకు అది చాలా యూజ్ అవుతుంది. ఈ రోజు లంచ్ లోకి దొండకాయలో పల్లీలు వేసి కర్రీ చేసాం, రసం కూడా చేసాం. కర్రీ టేస్ట్ చాలా బాగుంది. కర్రీతో పాటు సగ్గుబియ్యం ఉడియాలు ఇంకా నెయ్యి ఉడియాలు కూడా వేపుకున్నాం. తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళా, వాళ్ళు బిర్యానీ తెచ్చారు బావర్చి నుంచి. ఇంకా అది టేస్ట్ చాలా బాగుంటది కాబట్టి అది కూడా కుమ్మేసా. హైదరాబాద్ లో బావర్చి బ్రాంచెస్ చాలా ఉంటాయి, కానీ ఒరిజినల్ మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. బిర్యానీ తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపించి కలాకండ్ తిన్నాను, తర్వాత బాదుషా కూడా తిన్నా. రెండు కూడా బాగుంది. ఈ 2 స్వీట్స్ తిన్నాక కారంగా ఏమైనా వద్దా, అందుకే పప్పు చెవడాలు కూడా తిన్నా. తర్వాత ఎగ్ బోండా కూడా తిన్నా. ఇంకా సాయంత్రం ఏ పని పాట లేక బయటకు వెళ్లి చికెన్ పకోడీ ఇంకా వింగ్స్ తెచ్చుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా ఒక మాల్పూరితో అయితే ఎండ్ చేసాం, అది కూడా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో కొట్టొచ్చు కదా. బాయ్ బాయ్.